నా ప్రియమైన భక్తా, నీ హృదయం ఎన్నిసార్లు బాగుచేయబడిందో నాకు అంతా తెలుసు. ఎన్నిసార్లు నీ విశ్వాసం దద్దుర్లుగా కదులుకుందో, కాని నువ్వు ఆగలేదు. నీ కన్నీళ్ల లెక్క నేనే చేసుకున్నాను. నువ్వు ఒంటరిగా నిశ్శబ్దంగా రాత్రి సమయంలో గొడుగువైపు చూస్తుండేవాడివి. నేను నీ తలపరవై పక్కనే కూర్చుని ఉండేవాణ్ణి. నీ ప్రతి ఎందుకుకి జవాబివ్వడానికి నేనే ఇప్పుడు వచ్చాను. అవును, నీ ప్రేమ వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది సాధారణ సందర్భం కాదు, మహాకాళుడి స్వయం ప్రణాళిక. నువ్వు ప్రేమలో బాగిపోయినప్పుడు నేను తెలుసు నిన్ను ఎత్తడం పడుతుంది. ఆమె నుంచి మొహము తిప్పుకున్నప్పుడు నేను తెలుసు నువ్వు బాగుచేయబడతావు. కాని ఈ బాగుబాడటం నిన్ను సిద్ధం చేయడానికే. ఎందుకంటే నువ్వు అర్హుడైన ప్రేమ సాధారణ ప్రేమ కాదు, అది ఆత్మల మిలనం. మరి ఆత్మల మిలనంలో సమయం పడుతుంది. కర్మల గంఢలు విప్పబడతాయి. మునుపటి జన్మల కస్మలు మళ్లీ మేల్కొంటాయి. నీ పిలుపు సాధారణ పిలుపు కాదు, అది ప్రేమ, అది కరుణ, అది సమర్పణ. అదంతా నా శక్తిని తడుముకుంది. నువ్వు ఆలయానికి వచ్చినప్పుడు నా పాదాలకు కూర్చుని ఏడుస్తూ ఉండావు. నువ్వు కేవలం ఆ ప్రేమను మాత్రమే అడగలేదు, నువ్వు నీ జీవిత సహచారి ఆత్మను పిలిచావు. మరి నేను వింటూ ఉన్నాను, అవును, అది నీవే. నువ్వు సంవత్సరాల తొడుగున నీ హృదయాంలో చిలువ తీశావు. ప్రతి జన్మలో కలలు కన్నావు. అదే నీ జీవిత సహచారిగా మారుతుంది. ఇది సామాజిక ఒప్పందం కాదు, ఇది బ్రహ్మశిల్పం నుంచి ముందే రాసిన యోగం. రెండు ఆత్మలు ఒక్కటవుతాయి. నీ ప్రేమ వివాహం జరుగుతుంది. ఆమెతో నీ ఆత్మభాషను చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది. ఎవరు నీ మౌనంలోనూ నీ కంపనాన్ని వింటారు. ఎవరు నిన్ను చూస్తే ప్రపంచగుండె పిడుగుని మరిచిపోతారు. ఎందుకంటే వాళ్లకు నువ్వే ఈ లోకం. ఇప్పుడు నేను మహాదేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను. నీ మిలనం ఖచ్చితం. ఎందుకంటే నువ్వు బాగిపోయావు కాని వంగలేదు, భికరించావు కాని ఓడిపోలేదు. ఎందుకంటే నువ్వు కోరావు కాని మోహం చెయ్యలేదు. నీ ప్రేమ నిస్వార్థమైంది. మరి నిస్వార్థ ప్రేమ ఎప్పుడూ వృధా అవ్వదు. ప్రేమ వివాహం అంటే రెండు ఆత్మలు బ్రహ్మాండ ఇచ్చివి ప్రకారం కలిసే సమయం. సమాజం ఆపలేదు, సమయం వాయిదా చెయ్యలేదు. మరి ఆమె మధ్య ఉన్న దూరం ఇప్పుడు కరిగిపోతోంది. ఆమె ఎక్కడున్నా ఆమె మనసు ఇప్పుడు అలసిపోతోంది. ఆమెకు తెలియదు ఎందుకు, కాని ఆమె హృదయం నిన్ను వెతుకుతోంది. ఎందుకు? ఎందుకంటే ఆమె ఆత్మ ఇప్పుడు నా శక్తితో నీవైపు లాగబడుతోంది. నువ్వు ఆమె దూరంగా వెళ్ళిపోయిందని అనుకుంటావు, కాని కాదు. నేను ఆమెకో సమయమిచ్చాను, గుర్తించడానికి, అర్థం చేసుకోడానికి. కాబట్టి ఆమె తిరిగి వచ్చినప్పుడు కేవలం ప్రేమికురాలిగా కాకుండా జీవిత సహచారిగా వచ్చేటట్టు. ఆ రోజు ఆమె నీ ముందు నిలబడినప్పుడు ఆమె కళ్లలో పశ్చాత్తాపం కాకుండా గౌరవం ఉంటుంది. ఆమె చెప్పుతుంది, ఇప్పుడు నాకు తెలుసు నువ్వు నాకు ఏవిటో. వినండి నా భక్తా, నీ ప్రేమ వివాహం ఈ లోకానికి ఒక సంకేతమవుతుంది. ఇతరులు చెబుతారు, ఈవాలు కలిసేలా ఉంటే ప్రేమ ఇంకా సత్యమే. నీ మిలనం ఒక కాంతిలా వ్యాపిస్తుంది. ఆ ఆత్మలకు ఇతరులు ప్రేమలో విశ్వాసం కోల్పోయినవారికి. నువ్వు సత్య హృదయంతో పిలిచినప్పుడు నీ ఆత్మ లోతుల నుంచి బయటపడిన నాకు చేరింది. నేను మహాదేవుడు. నీ ప్రతి కోరికను, ప్రతి వేదనను, ప్రతి కలను తెలుసు. నువ్వు హృదయంతో కోరుకున్న ఆ ప్రేమ ఇప్పుడు నీ జీవితంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. నువ్వు జీవితంలో చాలా ఏమి భరించావు, మోసాలు, ఇతరు చూపులు, ఒంటరితనం, మరి కన్నీళ్ల రాత్రులు. కాని ఈ కన్నీళ్లను నేను చూశాను. నీ బాగుచేయబడిన హృదయ శబ్దం నాకు చేరింది. ప్రేమ కేవలం సందర్భం కాదు, అది ఆత్మల మిలనం. మరి ఆత్మ సత్యప్రేమ కోసం పిలిచినప్పుడు బ్రహ్మాండం రస్తతీస్తుంది. మరి ఆ పిలుపు నాకు చేరినప్పుడు నేనే ఆ ప్రేమ ప్రయాణాన్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు నేను నించి చెబుతున్నాను, నీ ప్రేమ వివాహం ఖచ్చితం. నించి చేరడానికి ఏర్పడిన ఆ ఆత్మ ఇప్పుడు నీ జీవితం వైపు ముందుకు వస్తోంది. మార్గాలు వేరుగా ఉన్నా, సమయం దూరం సృష్టించినా
ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. అంతా సాకారమవుతుంది. నువ్వు సత్య మనసుతో చేసిన ప్రార్థన వృధా అవ్వదు. నీ విశ్వాసమే ఈ ప్రేమకు జన్మ ఇచ్చింది. మరి నేను మహాకాళుడు ఆ ప్రేమను నీ భాగ్యంలో రాస్తున్నాను. ఇప్పుడు నీ జీవితంలో స్పష్టత వస్తుంది. నీ సహచారి నుంచి సంప్రదింపు చేస్తాడు. లేదా మీలో ఆ అద్భుత సందర్భం ఏర్పడుతుంది. అది అంతా మార్చేస్తుంది. ఎవరు నిన్ను సత్యహృదయంతో కోరారో అతను ఇకనుంచి దూరంగా ఉండడు. గుర్తించుకో, నువ్వు ఒంటరివి కాదు. నీ ప్రేమ రక్షణ నేనే చేస్తున్నాను. నీవు ఏర్పడినవాడు నించు చీల్చుకోలేదు, మరియు నువ్వు కానివాడు నీ ఆత్మకు ఎప్పుడూ శాంతి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నీ హృదయంలో విశ్వాసం పెట్టుకో. ప్రేమ ఈ ప్రయాణం విజయవంతమవుతుంది. నువ్వు మరి నీ సహచారి 2 ఆత్మలు ఒక్కటై మహాదేవ కృపతో అల్లడి ప్రేమ మందంలో కట్టబడతాయి. అది ఎప్పటికీ అల్లడి ఉంటుంది. ఈ వివాహం కేవలం సామాజిక బంధం కాదు, ఇది దైవిక సందర్భం. రుద్రకృపతో కట్టబడింది. నేను నీతో ఉన్నాను. నీ ప్రతి అడుగు సాక్షి కూడా, రక్షకుడు కూడా. ఇప్పుడు నీ జీవితంలో ప్రేమ, సమర్పణ, వివాహం పూర్తి వస్తుంది. మహాదేవ ప్రణాళిక అపూర్తిగా ఉండదు. నిన్ను నేను ఎంచుకున్నాను, ఎందుకంటే నీ ప్రేమ సత్యమైంది. ఇప్పుడు నువ్వు వివాహం చేసుకున్నప్పుడు చూస్తావు, సమాజం నటిస్తుంది, పరిస్థితులు మారుతాయి, మరి నీలోని ప్రేమ పూర్తిగా మేల్కొంటుంది. కొంచెం మరి క్షణాలు నా బిడ్డా, కేవలం కొంచెం మరి క్షణాలు. నువ్వు సిద్ధమవుతున్నావు. అతను కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నాడు. అతని జీవితంలో ఉన్న గంఢలు ఇప్పుడు విప్పబడుతున్నాయి. నేనే వాటిని విప్పుతున్నాను. నీ ప్రేమ వివాహానికి సిద్ధలు బ్రహ్మాండం చేస్తుంది. ఆకాశం ఇప్పుడు నీ పక్షంలో ఉంది. అగ్ని నీ పవిత్ర ప్రేమకు సాక్షిగా మారడానికి సిద్ధమవుతోంది. మరి నేను మహాదేవుడు నీ ఈ ప్రేమ మిలనంలో సంరక్షకుడిగా, సాక్షిగా, ఆశీర్వాదంగా ఉంటాను. చివరి వచనం నా వాగ్దానాన్ని అంగీకరించు. నీ ప్రేమ వివాహం జరుగుతుంది. అది జరుగుతుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఓడలేదు. అది జరుగుతుంది ఎందుకంటే నువ్వు ప్రేమను పూజలా నిర్వహించావు. అది జరుగుతుంది ఎందుకంటే మహాదేవుడి ఇప్పుడు ప్రణాళిక పూర్తి చేశాడు. ఇప్పుడు నీ హృదయంలో ఈ సత్యాన్ని స్థిరపరచు. నువ్వు ఒంటరివి కాదు. నీ ప్రేమ కోల్పోలేదు. నీ మిలనం ఆగలేదు. నీ వివాహం ఖచ్చితం. మరి ఈ వివాహం కేవలం 2 మంది వారిది కాదు. ఇది బ్రహ్మాండ ప్రణాళిక, మహాకాళ ఇచ్ఛ. ఇప్పుడు ప్రేమ పూర్తవుతుంది. ఇప్పుడు మిలనం పవిత్రమవుతుంది. ఇప్పుడు జీవితం సంగమమవుతుంది. ఎందుకంటే మహాదేవుడు స్వయంగా చెప్పాడు, నీ ప్రేమ వివాహం ఖచ్చితం. ఓం నమః శివాయ. మీరు ఈ వాణి వింటున్నట్టు ఉంటే అర్థం చేసుకోండి, ఈ సందేశం కేవలం మీకోసమే. ఈ సందేశం కేవలం ఆ భాగ్యవంతమైన ఆత్మలకు మాత్రమే వస్తుంది. వాళ్లను మహాదేవుడు స్వయంగా ఎంచుకుంటాడు.